హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, మనకి కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నుంచి ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ ఉద్యోగాలకు గాను ఫుల్ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగిందండి. మరి ఈ నెల 15వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 14వ తారీఖు వరకు లాస్ట్ డేట్గా మనం చెప్పుకోవచ్చు అప్లై చేయడానికి. అంతేకాకుండా ఏమైనా మోడిఫికేషన్స్ ఉన్నట్లయితే మరి నెక్స్ట్ మంత్ 15 నుంచి 24 వరకు అయితే టైం ఇవ్వడము జరిగింది. ఆన్లైన్లోనే మనమైతే అప్లై చేయాలి, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా. మరి యాక్చువల్గా అయితే 18 నుంచి 25 సంవత్సరాలు ఉంటుందండి మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎప్పుడైనా కూడా. కానీ ఈసారి పాండమిక్ కారణంగా నోటిఫికేషన్ లేక చాలామంది నిరుద్యోగులు బాధపడుతున్నందున 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే 18 నుంచి 28 సంవత్సరాలు చేయడం జరిగింది. అంటే ఓసీ అభ్యర్థులు 28 సంవత్సరాలు ఉన్నా కూడా అప్లై అయితే చేసుకోవచ్చండి. మొత్తం 4208 కానిస్టేబుల్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 21,700 బేసిక్ శాలరీ అండి. అన్ని అలవెన్సెస్ కలుపుకొని 35,000 ఎబో అయితే రావడము జరుగుతుంది. లెవెల్ 3 అండి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ 28+3 అనుకుంటారు. ఓకేనా, ఏజ్ రిలాక్సేషన్ పాండమిక్ది కలుపుకొని అనుకుంటారు, కానీ కాదు, 25కి 3 కలుపుకోవాలి. ఓకేనా, అందరు కూడా గమనించాలి. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఆల్రెడీ, చూపిస్తాను చూడండి. ఏజ్కి సంబంధించి ఇక్కడ చూడండి, నేషనాలిటీ అయితే ఇండియన్ అయితే ఉండాలండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చూడండి, ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 1/7/2024 18 to 25 ఉండాలి. పాండమిక్ రిలాక్సేషన్ 3 years కాబట్టి 28 చేయడం జరిగింది. ఎస్సీ ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల వయోపరిమితిని కల్పించడానికి ఇక్కడ మనం చూడవచ్చు. ఎక్స్ సర్వీస్మెన్కి యూఆర్ అండ్ రిజర్వ్ అండ్ ఈడబ్ల్యూఎస్కి 3 సంవత్సరాలు, ఓబీసీ ఎన్సీఎల్ వచ్చేసి 6 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 8 సంవత్సరాలు అండి ఎక్స్ సర్వీస్మెన్ అయితే. ఓకేనా, గుర్తుంచుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ 18 నుంచి 28 అండి. 2/7/1996 ఆ టైంలో ఆ తర్వాత పుట్టిన వారైతే ఎలిజిబుల్ అండి. అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేసి 2/7/1993 ఓబీసీకి. ఎస్సీ ఎస్టీకి 2/7/1991 పుట్టిన వారు ఎలిజిబుల్. ఆల్ క్యాండిడేట్స్ అయితే అంటే అన్రిజర్వ్డ్ ఓసీ 1/7/2006. ఓకేనా, ఆ ఏజ్లో పుట్టినటువంటి వారికి అయితే అర్హులుగా మనకైతే ఇక్కడ లోయర్ ఏజ్ లిమిట్, ఇది అప్పర్ ఏజ్ లిమిట్ చూడండి, ఇది లోయర్ ఏజ్ లిమిట్. ఓకే, నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ జస్ట్ 10వ తరగతి ఉంటే సరిపోతుందండి, మీకు ఇంకేం అవసరం లేదు. జస్ట్ 10వ తరగతి పాస్ అయి ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థి వీటికైతే అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, దీనికి ఇంకా ఐటీఐ అని అది ఇది ఏమీ కూడా ఉండదు. ఓకేనా, సో అందరూ కూడా గమనించాలి. మరి కేటగిరీస్ కమ్యూనిటీస్ ఆఫ్ క్యాండిడేట్స్ వచ్చేసి 500 రూపాయలంటే 400 ఇక్కడ చూడండి, అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 ద అమౌంట్ 400 షెల్ బి రీఫండెడ్ ఓన్లీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ ఆఫ్ అప్లికేబుల్ ఆన్ అపియరింగ్ సిబిటీ. అంటే సిబిటీకి ఎవరైతే రాస్తారో, సిబిటీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ రాస్తారో 400 రిఫండ్ చేయడం అయితే జరుగుతుందంటూ తెలియజేశారు. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్, ఫీమేల్ మైనారిటీస్ ఆర్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ అంటే ఈబీసీ అభ్యర్థులకు మరి 250 రూపాయలండి. ఓకే, మళ్ళీ ఇది కూడా రిఫండ్ అవుతుందంటూ తెలియజేశారు సిబిటీ కంప్లీట్ అయిన తర్వాత. ఓకేనా, ఫీ కూడా మనము ఆన్లైన్లోనే పేమెంట్ చేయాలి. ఓకే, ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఈవెంట్స్ గురించి చాలామందికి డౌట్స్ ఉన్నాయండి. ఈవెంట్స్ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. బట్ ఈరోజు మనము సిలబస్ అయితే చూద్దామండి. ఓకే, సో గైస్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కానిస్టేబుల్కి సంబంధించినవండి. నెక్స్ట్ ఎస్ఐకి, ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి వివరాలు కూడా చూద్దాము. అంతేకాకుండా నెక్స్ట్ వీడియోలో ఈవెంట్స్కి సంబంధించినటువంటి అన్ని వివరాలు కూడా మనము క్లియర్గా చూద్దామండి. ఎస్ఐకి కావాల్సినవి, కానిస్టేబుల్కి కావాల్సినవి, అండ్ గర్ల్స్కి ఎంత ఉండాలి, బాయ్స్కి ఎంత ఉండాలి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్, చెస్ట్, అన్ని వివరాలు కూడా మనము నెక్స్ట్ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా, నెక్స్ట్ ఆర్పిఎఫ్ ఎస్ఐకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా విడుదలైందండి. ఇది కానిస్టేబుల్ది, ఎస్ఐది చూద్దాం ఇప్పుడు. సో గైస్, ఇది ఎస్ఐ నోటిఫికేషన్ అండి. చూడండి, దీనికి కూడా డేట్స్ అనేవి సేమ్ అండి. 15వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 14వ తారీఖు వరకు లాస్ట్ డేట్. 15వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 24వ తారీఖు వరకు మోడిఫికేషన్ అయితే ఇస్తారు. మరి 452 ఖాళీలు ఉన్నాయి. దీనికి కూడా 20 నుంచి 28 సంవత్సరాలు. ఓకే, 3 years ఆల్రెడీ ఇంక్లూడ్ చేశారు కాబట్టి 20 నుంచి 28 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మరి శాలరీ 35,000 నుంచి 35,400 నుంచి అయితే స్టార్ట్ అవుతుందండి. బేసిక్ ఇది, అన్ని అలవెన్సెస్ కలుపుకొని ఆల్మోస్ట్ 50,000 ప్లస్ అయితే మనకు శాలరీ రావడం అయితే జరుగుతుంది. ఈ యొక్క ఏజ్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా, మరి 28 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు,
ఓకేనా. మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితిని అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. సో ఓసీ అభ్యర్థులకు 500 రూపాయలు, ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఫీమేల్ మైనారిటీస్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ క్లాస్ సిబిసి అభ్యర్థులకు 250 రూపాయలు. ఇవి కూడా మరి ఎస్సీ ఎస్టీలకు ఓబీసీ అభ్యర్థులకు ఏదైతే ఉన్నాయో 500 రూపాయలు, అది 400 రూపాయలు మళ్ళీ రిఫండ్ అవుతుంది. ఎస్సీ ఎస్టీలు ఇతర అభ్యర్థులు పే చేసిన 250 రూపాయలు కూడా మనకి సిబిటి తర్వాత రిఫండ్ కావడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ మనము ఏం చేద్దామంటే ఈవెంట్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్, సిలబస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఓకేనా. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, తప్పకుండా ఫాలో అవ్వండి. మన టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. సో జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.